యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కృపా పరిశుద్ధ దేవాలయ మినిస్ట్రీ జరుగుగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకుందాం. రేపు జరగబోయే ఆరాధనలన్నీ జయకరంగా జరిగించాలని అందరూ ప్రార్థన చేయండి. రేపు ఆయన రక్త మాంసాల్లో పాల్గొనాలి. ఆయన రక్త మాంసాల్లో పాల్గొని నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలైనా అని మనం అందరం కూడా ఒక తీర్మానం చేసుకుందాం. ఆయన రాకడ ఎప్పుడవుతుందో మన పోకడ ఎప్పుడవుతుందో తెలియదు కాబట్టి మనం అందరము కూడా ఇది నీతి యావత్తు ఇది కనిపించాలని ఆయన రక్త మాంసాల్లో పాల్గొనే కృపను మనకు దయచేయాలని అందరం కూడా తీర్మానం చేసుకుని ముందుకు సాగుదాం. అలాంటి తీర్మానం కలిగిన జీవించిన వారికి దేవుడు మెండైన దేవుళ్ళు కలిగలేమని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా యోహాను సువార్త యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము కలగాలని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. ఆయనను బట్టి మనకి కలిగిన ధైర్యమేమనగా ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన ఆలకించును అంటున్నాడు. మనమే ఆలోచించాలండి. ఆయన చిత్తానుసారంగా మనం అడగాలండి. మనం ఏది అడిగితే అది అనడానికి ఆయన నమ్మదగిన వాడు. నీకేది కావాలో అది ఆయన ఇస్తానంటానే. నేను అడగకూడదు అడుగుతానేమో, అది కాదు దేవుని. అది నీకు ముందుగానే సిద్ధపరిచించాడు. నీవు తల్లి గర్భంలో పెంచకమునిపే ఆయన నీకేది కావాలో ముందుగానే సిద్ధపరిచాడు. ఏ టైంలో ఇవ్వాలంటే ఆ టైంలో ఇస్తాడు తప్ప నాకు అది కావాలయ్యా, నేను ఇప్పుడు పెద్దోడిని అయిపోవాలయ్యా, ఇప్పుడు సంపాదించేయాలయ్యా, ఇప్పుడు ఆస్తుల మూట కట్టుకోవాలయ్యా, వచ్చిన రోగం ఇప్పుడే పోవాలయ్యా, నాకున్న సమస్యలన్నీ ఇప్పుడే తొలగిపోవాలని మనం ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. అది ఎప్పుడు ఆయన చిత్తంలో ఉన్నప్పుడు, ఆయన రాజ్యానికి వారసులైనప్పుడు, ఆయన సంకల్పం నెరవేర్చినప్పుడు. మీరు దేవుని కుమారు నామమందు విశ్వాసం ఉంచాలి. ఆయన నామమే మనకు శరణ్యం, ఆయన నామమే మనకు ఆధారం, ఆయన నామమే మనకు ముఖ్యం. ఆ నామాన్ని మనం ఎప్పుడూ కూడా ఉచ్చరించాలి. యేసు నామమే జయమని మనం ఎప్పుడూ కూడా పలకాలి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయమని మనం ఎప్పుడూ కూడా అదే తీర్మానంలో ఉండాలి. నిత్య జీవము కలవాలంటే అలాంటి వారు నిత్యము ఆయన శుద్ధించేవారు, నిత్య జీవము కలవారు. ఈ మట్టి శరీరానికి మరణం వస్తుందేమో కానీ ఆయన ఇచ్చే ఆత్మకు మరణము రాదు. అది నిత్యము ఆయనతోనే ఉంటుంది. ఆయనలోనే మనం అంటుకట్టబడితే ఆయన రాజ్యానికి మనం వారసులవుతాం. అలాంటి స్థితిగతిలో నిన్నాలి అడగాలని అలాగే ఆయన బట్టి మనకు కైలిలో ధైర్యం ఉండాలంట. నాకు నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు, నేను ఏది అడిగితే అడిగితానికి సిద్ధంగా ఉంటాడు. అది అడిగితే నా దేవుడు ఆయన చిత్తానుసారం నేను అడిగితే నాకు ఇస్తాడని యోహాను భక్తుడు రాస్తున్నాడు. మనం కూడా అలాగే అడగాలి. ఆయన చిత్తం ఏదో తెలుసుకోవాలి. ఆయన రాజ్యానికి మనం వారసులు అవ్వాలంటే ఆయన ముందుగా తెలుసుకొని నిత్య జీవం తెలుసుకుందాం. ఆయన నిత్య రాజ్యానికి వారసులు అవుదాం. అలాగే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ తీసి చదవండి. దేవుని రాజ్యానికి వారసులు అవ్వండి. ఎలాగైనా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అంటున్నాడు. ఆయన మనం మొరపెట్టినప్పుడల్లా సమీపంగా ఉంటాడు. జాలి గల దేవుడు, కరుణా సంపన్నుడు. ఆయన కరుణా సంపన్నుడు. మనం మొరపెడితే ఆయన మనకు సమీపంగా ఉంటాడు, మనలో ఉంటాడు. నీ హృదయం అనే దేవాలయంలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. నీ హృదయం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. నీ హృదయంలో ఏముందో, కుళ్ళుందో, కుతంత్రాలు ఉన్నాయో, ఎవరి మీద ద్వేషం ఉన్నదో, పగ ఉన్నదో, ఏమీ లేకుండా నీ హృదయాన్ని కలమోషం లేకుండా ఆయన ఎదుట నిలబడి
అయ్యా నీ చిత్తానుసారంగా నేను ఉండానయ్యా అని మనం తెలుసుకోవాలి. ఆయన అనాలి నా చిత్తానుసారంగా, నా హృదయానుసారిని దావీదునట్టు అన్నాడు. నిన్ను నన్ను కూడా అట్లా అనాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అనుకుంటాం కాదు, నేను తెల్ల బట్టలు వేసుకున్నాను, నేను నీతిమంతుడిని, నేను అన్నీ నాకే తెలుసు, నాకన్నా వాక్యం చెప్పేవాళ్ళు లేరని నేను అనుకుంటాను. అది చాలా తప్పు. నాకు ఏమీ రాదు. మీ మధ్య నిలబడ్డానంటే అది ఆయన ఉచితమైన కృప. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడి నీతో నేను మాట్లాడతానన్నాడు. ఆయన మాట్లాడిందే మనం మాట్లాడుతున్నాం. మనం ఏమన్నా దోషంగా మాట్లాడుతున్నాము, తెలియని పరిస్థితిలో ఉంటున్నాము. ఒకసారి మనం ఆయన ఎదుట ఒప్పుకొని, దేవా నీ చిత్తంలో నేను ఉంటానయ్యా, అయ్యా నువ్వు నాతో సమీపంగా ఉన్నావయ్యా, నా హృదయాంతరంగా ఎదిగిన వాడవయ్యని మనం ఒక తీర్మానం చేసుకుని ఆయన కృపకు పాత్రలు అవుతాం. ఆయన సమీపంగా ఉండే దేవుడు నీ పట్ల నా పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి స్థితిగతుల్లో మనం ఉండాలని ఆయన విశ్వాసం కాపాడుకోవాలి. మన విశ్వాసం, నీ విశ్వాసం ఎలా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే ఆయన నీకు నాకు సమీపంగా ఉంటాడు. అలాంటి స్థితిగతుల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే యెషయా గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనం, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలమును సరళము చేసేదను, ఎత్తడి తలుపులు పగలగొట్టేదను, ఇనప గడియలు ఎర్రగొట్టేదను. ఆయన ముందుగానే ఉంటాడంట. ఎప్పుడు మన విశ్వాసం కాపాడుకున్నప్పుడు, ఆయన మనతో సమీపంగా ఉన్నాడని తెలుసుకున్నప్పుడు, నీతో నాతో సమీపంగా ఉన్నాడు తెలుసుకున్నప్పుడు, ఆయన మనం వెళ్ళే మార్గములన్నిటిలో ఆయనే ఉంటాడు. నీ మార్గంలో నేను నడుస్తానయ్యా, నీ చెయ్యి నాకు అందియ్యా, నీ చిత్తమేంటో నాకు బయలుపరిచేయ్యా అని మనం ఎప్పుడైనా ఆయన అడగలిగాం. ఆయన అడగలిగితే చాలు, నీకు నాకు సమీపంగా ఉన్నవాడు. నీ హృదయం అనే దేవాలయంలో నివసిస్తాడు. నీ హృదయం అనే దేవాలయాన్ని శుద్ధి చేసుకొని ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీ శ్వాసం కాపాడుకో, నీకు సమీపంగా ఉంటాను, నీ త్రోవలు నడుచు త్రోవలన్నింటినీ నేను సరళం చేస్తాను, నేను ఎళ్ళు మార్గములన్నింటిలో నాతో ఉన్నాయని దావీదు ఎట్లా అడిగాడు, నువ్వు నేను కూడా అలా అడుగుదాం. ఆయన రాజ్యానికి వారసులు అవుతాం. అలాంటి స్థితిగతుల్లో నిన్ను నన్ను మార్చబడాలని అయ్యా రేపు జరగబోయే ఆరాధనలన్నీ జయకరంగా జరిగించయ్యా. మేమందరం ఒక తీర్మానం చేసుకొని, అయ్యా నువ్వు మాతో సమీపంగా ఉండేవాడు, మా మార్గంలన్నీ నడుచువాడు, మా నీతిని మేము కాపాడుకొని నీ రాజ్యానికి వారసులు అవుతామని ఒక తీర్మానం చేసుకుని ముందుకు సాగి అలాంటి కృపలో మనం వర్తిల్లాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఈ మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక.